ప్రైజ్ దలారండి. అందరికి వందనాలు ప్రభు పేరిట. ఈరోజు నేను కేఏ పాల్ గారి గురించి కొన్ని విషయాలను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2006-7 సంవత్సరంలో శాంతి సందేశం అనే టీవీ ప్రోగ్రాంలో నేను వారి వాక్యాలు వినేదాన్ని. చాలా అద్భుతమైన వర్తమానాలను ఇవ్వడమే కాకుండా లక్షలాది మందిని శాంతి మార్గంలో నడిపించిన వ్యక్తి కేఏ పాల్ గారు. అంతేకాదు, మరి ఏమీ లేని స్థితి నుంచి ఎంతో ఉన్నతమైన స్థితికి దేశాల అన్నీ తిరిగి, ఎన్నో దేశాలు తిరిగి సొంత విమానంలో శాంతి మార్గాన్ని బోధించి గొప్ప వ్యక్తి కేఏ పాల్ గారు. మరి ఈరోజు కేఏ పాల్ గారు వారి జీవితంలో వారి జీవిత ప్రయాణంలో విమర్శనాత్మక పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ ఆ పరిస్థితుల్లో ఎలా స్పందించాలో వారిని చూసి మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే చాలా సునాయాసకంగా స్పందిస్తారు. మరి అంతేకాదు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అన్న రీతిగా చాలా తగ్గింపుతనం వారి జీవన విధానంలో కొనసాగుతుంది. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని బోధించడమే కాకుండా ఆచరణలో చూపించే వ్యక్తి కేఏ పాల్ గారు. విమర్శలలో కూడా శాంతిగా స్పందించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేఏ పాల్ గారు మాత్రమే. చాలా చక్కగా దేవుని మార్గాలను వాక్యాలను ధ్యానించడమే కాకుండా వాటిని తన జీవితంలో అనుసరించే వ్యక్తి కేఏ పాల్ గారు. వారి నుంచి మనం చాలా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ప్రభు యొక్క శాంతి మార్గాన్ని ఎంతో అనుభవంతో కూడిన ఆ దైవజనుల యొక్క జీవితం ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అంతేకాదు, వారి యొక్క పిలుపు చాలా గొప్పది. దేవుడు పిలిచిన పిలుపు చాలా గొప్పది. ఆ దైవజనుల యొక్క అభిషేకం కూడా చాలా గొప్పది. ఆ దైవజనులు మరియు దేవుడి కృపలో ఇంకా దేవుడి కృప ఆ దైవజనుల పైన ఉంది. వారు దేవుడి యొక్క మార్గాన్ని వివరిస్తూ బోధిస్తూ ముందుకు సాగాలని, ఇంకా ప్రభు మార్గంలో వెంబడిస్తూ ముందుకు సాగాలని, దేవుడిచ్చిన దర్శనమును ఆ పిలుపును కొనసాగించాలని ప్రేమపరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వాక్యం మీ వినికిల్లో దీవించబడునుగాక. ఆమేన్.